జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా నలగొట్టాలో ఆ విధంగా నలగొట్టి తీసుకుపోయి 4 గోడల మధ్యలో పడేసి అత్యధికమైన ప్రజాదరణ కలిగిన వ్యక్తి భారతదేశంలో. అట్లాంటి వ్యక్తి జైలు కూడా ఆపగలిగినాయా? చెంచల్ కూడా జైలు కూడా ఆపగలిగినాయా? లేకపోతే ఎయిర్పోర్ట్ లో కోడి కత్తులు ఆపగలిగినాయా? లేకపోతే ఏమి ఆపలేకపోయింది. కొంతమంది ఆయనని ఊసరవల్లి, తోడేలు, దొంగ, ఫ్యాక్షనిస్ట్ అన్నారు. బట్ ప్రజలు सलाम गुट्टिरु. मालिक बोला उसको, लोगों ने मालिक बोला इसको, आग पे बिठाया उसको, लेके जाके ऊपर बिठाया था, आसमान पे बिठाया था. क्यों बिठाया? आजकल पब्लिक को चाहिए వైఎస్ఆర్ का खून, उसका बेटा వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన చేసిన మంచి పథకాలే చేస్తే మరి ఎందుకు ఓడిపోయారు? ఎలక్షన్ కమిషన్ పోయాడుగా మాట. నీకు దమ్ముంటే ఒక లెటర్ రా ఎలక్షన్ కమిషన్ కి. మీకు లేదా? క్యాన్ యూ రివీల్ ద కాన్స్పిరసీ బిహైండ్ ద స్క్రీన్, వాట్ ఆల్ ద థింగ్స్ హ్యాపెన్ ఇన్ 2024 ఎలక్షన్ అని. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ బెయిల్స్ ఇచ్చారు. నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. నా మీద 22 కేసులు పెట్టారు. 9 నెలలు జైల్లో పెట్టినారు. ఉచ్చబోసారు మీద. 3rd డిగ్రీ ఇచ్చారు. 3 రోజులు 3rd డిగ్రీ ఇచ్చారు. ఎవ్రీ డే నేను ఈరోజు ఒక పూట అన్నం తింటున్నా. ఎందుకు తింటున్నా తెలుసా? అన్నం కూడా ఎటు తింటున్నాను తెలుసా? నేను జైల్లో ఏం కూర తిన్నా ఆ క్వాంటిటీ అంతే తింటున్నా. జైల్లో ఏం కూరలు పెట్టినారు? ఆదివారం నాన్ వెజ్ పెడతారు. తర్వాత రోజు అంతా కూడా సొరకాయ, ఉప్పు, కారం, నీళ్లు. నేను ఇంతకు ముందు అంటే నేను కొన్ని నా మదిలో ఉన్న క్వశ్చన్ మార్క్స్ కొన్ని ఉన్నాయి. వాటి ఆన్సర్ నాకు కావాలి అంటే నేను కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పట్టుకోవాల్సి వచ్చింది. పట్టుకున్నా. లా పుస్తకాలు తిరిగేస్తా ఉన్నా. కొంతమంది పెద్దోళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకొని వాళ్ళ ఆ అడ్వకేట్స్ పరిధిలో నేను కొన్ని ఆర్టికల్స్ చదువుతా ఉన్నా. ఎందుకు చదువుతున్నా? కాన్స్టిట్యూషన్ తెలుసుకునే దానికి.